అస్సలు ఆయనకు దమ్ము ధైర్యం లేనే లేదు. తల్లి పాలు దాగి రొమ్ముకు తినేటువంటి వ్యక్తి ఈ రోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి ఏమీ లేదు. కావాలని ఒక స్వలాభం కొరకు పార్టీని వదిలి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఈ రోజు ఘంటాస్పదంగా చెప్తున్నాం, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మీరు తప్పకుండా రాబోయే కాలంలో మీరు బీఆర్ఎస్ పార్టీని వెన్నుపోటు పొడిచినందుకు మీరు మనమైన పశ్చాత్తాపం. ప్రజలు మిమ్మల్ని రేపు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్న చిత్తుగా ఓడిస్తారని కూడా మేము ఏకీభవిస్తున్నాం. రత్నకుమార్ గారు, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అనేది రాదు అండ్ బీఆర్ఎస్ కి స్థితిగతులు లేవని చెప్పేసి అంటున్నారు. నిజామాబాద్ గడ్డగా బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకోవచ్చా? తప్పు అది. రాబోయే కాలంలో మరొకసారి 9కి 9 సీట్లు గెలిచి బీఆర్ఎస్ ప్రపంచం వస్తుంది. ఈ రోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసినామారా అనేటువంటి మనోవేదనలో పశ్చాత్తాపంలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారిని మరొకసారి ముఖ్యమంత్రి చూడాలని నిజామాబాద్ ప్రజల ఆకాంక్ష, ఆ గౌరవం తప్పకుండా నెరవేరుతారనుకుంటే కోరుకుంటున్నాను. అయితే బాన్సువాడ మీరు ఓట్లు వేసినటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, మీ పార్టీలో ఉన్నారా? అస్సలు ఆయనకు దమ్ము ధైర్యం లేనే లేదు. తల్లి పాలు దాగి రొమ్ముకు తినేటువంటి వ్యక్తి ఈ రోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి ఏమీ లేదు. కావాలని ఒక స్వలాభం కొరకు పార్టీని వదిలి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఈ రోజు ఘంటాస్పదంగా చెప్తున్నాం, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మీరు తప్పకుండా రాబోయే కాలంలో మీరు బీఆర్ఎస్ పార్టీని వెన్నుపోటు పొడిచినందుకు మీరు మనమైన పశ్చాత్తాపం. ప్రజలు మిమ్మల్ని రేపు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్న చిత్తుగా ఓడిస్తారని కూడా మేము ఏకీభవిస్తున్నాం. ఒకవేళ ఆయన మళ్ళీ బీఆర్ఎస్ లోకి వస్తే ఏం సార్ పరిస్థితి? ఆల్రెడీ ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పారు, ఎట్టి పరిస్థితిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓటమి చూస్తామన్నారు. అంటే కేటీఆర్ గారే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓటమి చూస్తామన్నప్పుడు బీఆర్ఎస్ లో ఎట్లా వస్తాడండి? మనసు మార్చుకొని వచ్చినా మేము మా కేటీఆర్ గారి కేసీఆర్ గారికి ఒకటే విన్నపం, ఎట్టి పత్తులో పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దు. పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేర్చుకుంటే ఈ రోజు బాన్స్వాడ పట్టణంలో నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చినటువంటి అందరు బాధితులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, చిన్న పెద్ద ప్రతి వాడికి కూడా ఏదో ఒకటి మనోవేదన ఒకటి కేసు పెట్టినటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు పోచారం వెళ్ళిపోతున్నాడు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వెళ్ళిపోయినా బీఆర్ఎస్ కు ఆయనకు సంబంధించిన చెంచాలు పోయారు. ఆయన ఎవరినైతే పెంచి పోషించినటువంటి వాళ్ళు పోయారు. ఇప్పుడు అంటే వాస్తవంగా ఏ రోజైతే ప్రశాంత్ రెడ్డి గారు బాన్స్వాడలో కేటీఆర్ గారి మాటగా నేను చెబుతున్నాను, పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీలో తీసుకోము అనే ఆ మాట ఈరోజు అదే దానికి నిదర్శనం. ఈరోజు శ్రీనివాస్ గారు పార్టీలో జాయిన్ కావడం ఇది అంతం కాదు, ఇది ఆరంభం. బాన్స్వాడ ఉప్పెనల ఒక సముద్రంలా ఒక అలలా పెరిగి బీఆర్ఎస్ పార్టీ మరొకసారి బీఆర్ఎస్ జెండా తప్పక ఎగురుతాయని కూడా నేను తెలియపరుస్తున్నాను.